మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు కన్సల్టెంట్ డాక్టర్ శ్రీ పద్మ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మా. అయితే మన ఇంట్లో ఉండే మొక్కలు కూడా మనకి వాస్తు అవి కూడా ఉపయోగపడుతుంది ఇంట్లో బాగుండడానికి అని చెప్పేసి విన్నాను నేను. ఇది ఎంతవరకు నిజం? అంటే ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉండాలి, ఎలాంటి ఉండకూడదు, ఒకవేళ మొక్కలు వేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాస్తు పరంగా దోషాలు మనకు అంటకుండా ఉంటాయి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మొక్కలు ఎవరికి ఇష్టం ఉండవు? అందరికీ కావాలంటే అందరికి ఇష్టమే. ప్లేస్ దొరకట్లేదు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఒకటి ఎక్కువైపోయింది. రెండోది ఏంటంటే ఎఫర్ట్ చేయటం ఒకటైతే దాని మెయింటెనెన్స్ ఇంకో పెద్ద ఇష్యూ. అవును, మొక్కలంటే అందరికీ ఇష్టమే. కొంచెం ప్లేస్ దొరికినా అక్కడ ఏదో ఒక మొక్క పెట్టేద్దాము, దానికి పూలో పళ్ళలో కాయించేద్దాము, అది మనం యూజ్ చేసుకుందాము అని సంబరపడిపోతున్నాం. అవును, అది కామన్ టెండెన్సీ. కాకపోతే ఇది ఎప్పుడు మితిమీరకూడదు. మొక్కలు అనేటువంటిది చాలా మంచివి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక్కొక్కసారి వీటి రాంగ్ ప్లేస్మెంట్ కానీ వీటిని పెట్టే విధానంలో కానీ తేడాలు వచ్చినప్పుడు చాలా రాంగ్ ఫలితాలు అనేటువంటివి ఇస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఏముంది, మనకి తమలపాకు మొక్క మంచిది. తమలపాకు మొక్క మంచిదని కాస్తంత ప్లేస్ ఉన్న, ఆఖరికి వచ్చి బాల్కనీల్లో ప్లేస్ ఉన్న వాళ్ళైతే గార్డెన్ లో ఎక్కడ అది నార్త్ ఈస్ట్ లోనో ఈస్ట్ లోనో లేదంటే ఉత్తరంలోనో పెట్టండి, చాలా మంచిది, మీ ఇంట్లో ఫుల్ డబ్బులు ఉంటాయి అనే ప్రచారం బాగా రన్ అవుతుంది. దానివల్ల ఏం చేస్తారు, నేను మాక్సిమం నేను చూసిన ఇల్లు మొత్తం ఏవైతే సైట్ విజిట్స్ కి వెళ్తానో అందరి ఇళ్లలో ఒక తమలపాకు చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. అది కొద్దో గొప్ప చాలా గుబురుగా ఉంటుంది. అవును, దాని మిగతా వాటిని కాన్సన్ట్రేట్ చేస్తారో లేదో కానీ తమలపాకు చెట్టుని, మనీ ప్లాంట్ చెట్టుని, జేడ్ని, మళ్ళీ ఎలోవెరాని, ఇలా కొన్ని మొక్కలు ఉన్నాయి, వాటిని మాత్రం చాలా బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే ఇవేంటి, మనకేవో అదృష్టాన్ని తెచ్చేస్తాయి అంటారు. మొక్క ఎప్పుడు కూడా ఓవర్ నైట్ అదృష్టాన్ని తీసుకురాదు. ఫస్ట్ థింగ్, మనిషి కష్టపడాలి, ఆ కష్టాన్ని నమ్ముకోవాలి. ఆ కష్టపడ్డాక అదృష్టాన్ని నమ్మండి, ఫస్ట్ అదృష్టాన్ని నమ్మొద్దు. ఫస్ట్ కష్టపడండి, ఆ కష్టంలో మనకి ఆటుపాట్లు వస్తున్నాయి, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు అదృష్టం ఏంటి అనేది చెక్ చేసుకోండి. అంతే తప్ప అదేదో పెట్టంగానే ఏదో మ్యాజిక్ జరిగిపోతుంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఈ గోలలో పడి చాలా మంది ఏం చేస్తున్నారు, తమలపాకు మొక్కని నాటేస్తున్నారు, దానికి ఎరువులు అవి ఇవి పెట్టేసి చక్కగా పెంచేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఇటు నార్త్ బ్లాక్ అయిపోయింది, ఉత్తరం బ్లాక్ అయిపోయింది, ఈశాన్యం నార్త్ ఈస్ట్ బ్లాక్ అయిపోయింది, ఈస్ట్ బ్లాక్ అయిపోయింది. మీకు మెయిన్ జోన్సే బ్లాక్ అయిపోతున్నాయి. అసలు మొత్తం ఆ లోపలికి వస్తే చీకటి తప్ప ఏముండదు, గుబూరుగా ఇలా చెట్లు ఉంటాయి. అవునవును, ఆ చెట్ల లోపల నుంచి ఎక్కడో ఒక మెయిన్ డోర్ ఎక్కడుందని ఎత్తుకుంటూ వెళ్ళాలి, అలా పెంచేస్తున్నారు. మనీ ప్లాంట్లని వీటిలన్నిటిని పెంచేస్తున్నారు. వీటి వల్ల ఏమవుతుందంటే పాజిటివిటీ అనే మాట దేవుడు ఎరుగు, నెగిటివిటీ ఎక్కువ వస్తుంది. నిజంగా చూడగానే చీకటిగా ఉంటూ ఎలానో అనిపిస్తుంది. చీకట్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ పెరుగుతాయి. ఎప్పుడు చీకటి అనేటువంటిది ఇంట్లో ఎక్కడా ఉండకూడదు. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎంత గాలి వెలుతురు ప్రసారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, గాలి వెలుతురు అనేటువంటివి ఎప్పుడైతే వస్తుంటాయో అది ఎక్కువ పాజిటివిటీ అనేటువంటిది తీసుకొస్తుంది. అది సరైన డైరెక్షన్స్ లో వచ్చినప్పుడు ఇంకా పాజిటివిటీ ఎక్కువ అవుతుంది. సో ఇలాగా ఏదైనా సరే ఒక మంచి ఎనర్జీ ఫ్లోని మనం బ్లాక్ చేసే విధానంగా పెట్టుకోకూడదు. మీకు ఒకళ్ళు అంత ఇంట్రెస్ట్ ఉంది, ఎవరైనా చెప్పారు మీకు, దానివల్ల నిజంగా కూడా మీకు మంచిగా జరుగుతుంది అని కాసేపు అనుకున్నా, మీరు దానికి ఒక పెంచే విధానం ఉంటుంది, దానికి ఒక పందిరి కట్టండి, దాన్ని ఒక ప్రాపర్ వేగా పెంచండి. ఆ గాలి వెలుతురికి ఎలాంటి ఆటుపోట్లు లేకుండా, అంటే అడ్డంకులు లేకుండా, మెయిన్ డోర్ కి అడ్డు లేకుండా, కిటికీలకు అడ్డు లేకుండా దాన్ని ఒక సెపరేట్ గా అదే జోన్ లో చిన్నగా పెంచండి. బాగా దట్టంగా పెంచేయటం వల్ల అది అడవిలాగా మారిపోయి ఆ జోన్ లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయటం తప్ప అది వేరే పని చేయట్లేదు. తర్వాత మళ్ళీ దాన్నే బ్లేమ్ చేస్తాం, ఇది పెట్టుకున్నా మాకేం లాభం లేదండి, ఇది పెట్టుకున్న అసలు మీరు ఎవరు అంతగా పెట్టమన్నారు, మళ్ళీ దాన్ని ఎవరు బ్లేమ్ చేయమన్నారు. దాన్ని ఎలా పెంచాలో ఆ తీరులో పెంచండి. అలాగే మనీ ప్లాంట్ ఉంది. ఇప్పుడు మనీ ప్లాంట్ ని పెంచేటప్పుడు ఏంటి, ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మంచిది అన్నారు కదా అనేసి అందరు తీసుకెళ్లి ఆగ్నేయంలో పెట్టేస్తున్నారు. ఆగ్నేయంలో మనీ ప్లాంట్ మంచిది, కానీ మనీ ప్లాంట్ పెట్టిన వెంటనే డబ్బు వచ్చేది, మనీ ప్లాంట్ పెట్టిన వెంటనే మనీ రాదు. మనీ అదే అక్కడ ఆ జోన్ లో ఏమన్నా తాత్కాలికమైనటువంటి వాస్తు దోషాలు, అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి డిమాలిషన్ కి వెళ్ళలేరు, కూల్ చేసి మళ్ళీ మార్చేసి జరగదు. అది చెయ్యాలంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత కావాలి. ప్రతి ఒక్కళ్ళు మార్చుకోవాలనుకుంటారు, కానీ ఆర్థికంగా ఉంటేనే కదా మార్చుకుంటారు.
అయితే ఆ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుని కొంతవరకు ముందుకు వెళ్ళటానికి ఇవి హెల్ప్ చేస్తాయే తప్ప, ఒక సపోర్ట్ గా ఉంటాయే తప్ప ఓవర్ నైట్ మనల్ని ఏదో రిచ్ పర్సన్ ని చేసేవి. ఇది గుర్తుపెట్టుకోవాలి ముందు. సో ఇప్పుడు ఏమైతుంది, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, విపరీతంగా పెంచేసి ఇంట్లో గోడల మీద అవేమవుతాయి, మనీ ప్లాంట్ మీరు ఎప్పుడైనా గమనించండి, కొంచెం బాగా ఏపుగా పెడితే గోడలు లోపలికి హోల్స్ చేసి వెళ్ళిపోతాయి దాని రూట్స్. అవి గోడల్ని డ్యామేజ్ చేస్తాయి. ఎప్పుడు ఏ క్రీపర్ అయినా మీరు గుర్తుపెట్టుకునేది ఏంటి, దానికి ఒక బేస్ ఇవ్వాలి. బేస్ అంటే ఒక చెక్క కానీ, లేదంటే ఒక చిన్న పందిర్లాగా కానీ ఏదైనా వేసి దాని మీద పాకిని ఇవ్వాలి. లేదా ఒక చెట్టుకు పట్టుకుంటూ కూడా పాకొచ్చు. డైరెక్ట్ గా ఏది గోడలకి తాక్కుంటూ ముందుకు వెళ్ళకూడదు, దానివల్ల వాస్తు దోషాలు వస్తాయి. ఇది చాలా వరకు మర్చిపోయిన విషయం. చాలా మంది చాలా అందంగా కనిపిస్తోంది కదా అనుకుంటున్నారు, కానీ అక్కడ గోడ ఎంత డ్యామేజ్ అవుతుంది, అది ఎంత వాస్తు దోషానికి కారణం అవుతుంది. ఎందుకంటే అన్ని గోడలు ఇంటర్ కనెక్టెడ్. మనకి ఇప్పుడు ఇల్లు అనుకున్నాక వాష్రూమ్స్ దాంట్లో, టాయిలెట్స్ దాంట్లోనే ఉన్నాయి, దేవుడి గది దాంట్లోనే ఉంది, అటకలు దాని మీదే ఉన్నాయి. సో ఇవన్నీ ఏమవుతున్నాయి, వాల్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. ఈ ఇంటర్ కనెక్టెడ్ వాల్స్ కి మళ్ళీ మీరు నెగిటివ్ ఎనర్జీ యాడ్ చేస్తున్నారు, పాజిటివ్ ఎనర్జీ కాదు. సో దానికి ఒక బేస్ ఇవ్వండి, బేస్ ఇచ్చి కట్టండి. అలాగే కొద్ది గొప్ప ప్లేస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు మల్లె చెట్టు అంటే ఇష్టము, చెమేలి చెట్టు అంటే ఇష్టం ఉంది, గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా పర్సనల్ గా కూడా చాలా ఇష్టం, తప్పులేదు, మీరు చేసుకోండి. వాళ్ళు ఆ తక్కువ ప్లేస్ లో పందిర్లు వేయాలనుకునే ఆరాటంలో, నేను రీసెంట్ గా వెళ్ళిన ఒక సైట్ విజిట్ లో వాళ్ళ గార్డెన్ లో నైరుతిలో ఒక పందిరేశారు. పందిరేసి ఒక జాతి చెట్టుని దానికి పాకిస్తున్నారు. అది చాలా బాగా పెరిగింది. కానీ దాన్ని ఏం చేశారు, మెటల్ తో మనం వెల్డింగ్ చేపించేశారు. వెల్డర్ కి చెప్పి మొత్తం వెల్డింగ్ చేపించి అదేమైంది, ఇటు గోడకి, నైరుతి గోడకి, అటు నైరుతి కంపౌండ్ వాల్ కి రెండిటికి జాయిన్ చేసి చక్కగా అలా, అంటే ఇలా ఇల్లు చుట్టూ తిరిగేటప్పుడు ఆ పందిరి కింద నుంచి వెళ్తారనమాట. వీళ్ళు ఎలా పెట్టారంటే ఒక పెద్ద స్టూల్ వేసుకుని ఎక్కి పువ్వులు కోసుకోవచ్చు, అంత హైట్ లో పెట్టారు చక్కగా. అది చక్కగా పువ్వులు పూస్తోంది, ఎంతో అందంగా ఉంది. కానీ అక్కడ దోషం ఫామ్ అయింది, అది ఎవరు చూడట్లా. ఇప్పుడు ఇది ఏం చేసింది, ఇది ఒక బ్రిడ్జ్ ఫామ్ చేసింది. దేనికి, మన నైరుతికి కంపౌండ్ వాళ్ళకి. అంటే నైరుతిని అక్కడ పెంచేశారు మీరు, నైరుతిలో ఉండేటువంటి దోషాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మొక్కలు మంచివే కదా అని ఈ విధంగా మనం ఎప్పుడైతే మనం పెడతామో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఫామ్ అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, మొక్కల్ని పెట్టుకోండి, మీకు కావాల్సిన మొక్కల్ని చక్కగా పెట్టుకోండి, చక్కగా గార్డెనింగ్ చేసుకోండి. కానీ దానికి ఒక పద్ధతి, ఒక ప్రికాషన్ ని ఫాలో అవ్వండి. ఎందుకు అంటే, ఒకప్పట్లాగా మనకి ఎకరాల స్థలాలు ఉండట్లే, ఇల్లు చిన్నవైపోయాయి, మన జీవితం కూడా చాలా సింపుల్ అయిపోయింది, మనం మెయింటెనెన్స్ చేయలేము. కాబట్టి దానికి అనుకూలంగా మీరు ప్లాన్ చేసుకుని అప్పుడు పెట్టుకోండి. అంతేగాని ఇది పెట్టడం వల్ల ఏదో జరిగిపోతుంది కదా అనే ఆరాటంలో పార్క్ చేసుకోకండి. సో మీ ఇలాంటి క్రీపర్స్ పెంచుకునే విషయంలో మాత్రం కాదు, ఏ మొక్కలైనా సరే, మర్వం లాంటిదైనా సరే, మర్వం చాలా మంచిది. ఇంటి గుమ్మం ముందు మర్వం ఉంటే ఎంతో మంచిది, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి ఇంట్లో వాళ్ళకి. అలా అనేసి అందుకే కదా పూలల్లో మన మర్వం పెడతారు. అయితే ఇప్పుడు ఆ మర్వం అనేటువంటిది పెట్టాలి కదా అనేసి మొత్తం మర్వం వేసేయండి గార్డెన్ అంతా. ఏది అతివృష్టి అనావృష్టి లాగా ఉండకూడదు. అతివృష్టి అనావృష్టి ఎప్పుడు తప్పే. సో చాలా డీటెయిల్ గా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్.